చేసిన పల్సెస్ ని తీసుకోవచ్చి ఈ బూస్ట్ కన్వర్టర్ అక్కడ మనము డ్యూటీ సైకిల్ వస్తుంది కదా, దాన్ని వచ్చి పల్స్ విత్ మాడ్యులేషన్ టెక్నిక్ ఇస్తాము. అక్కడ పల్సెస్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. దాన్ని తీసుకొచ్చి ఈ బూస్ట్ కన్వర్టర్ కి ఇచ్చి మనము కంట్రోలింగ్ అనేది చేస్తాం. అది ఇంక్రిమెంటల్ కనెక్టెన్స్ బేస్డ్ ఎంపీపీటీ అనమాట. సో ఈ రేడియేషన్ టెంపరేచర్ అనేది ఇలా ఇచ్చినప్పుడు మనం వచ్చింది మాక్సిమం పవర్ పాయింట్ ట్రాకింగ్ లో ఇంక్రిమెంటల్ కనెక్టెన్స్ మెథడ్ అనేది ఇలా యూజ్ చేసినప్పుడు మనకు ఇక్కడ పవర్ అనేది ఎలా వస్తుంది టీవీ నుంచి అనేది ఇక్కడ చెక్ చేస్తున్నాం అనమాట. సో దీన్ని రన్ చేయాలంటే ఇక్కడ రన్ చేసుకుంటాం. సార్ రన్ అయిపోయింది చూడండి, రిజల్ట్స్ అనేది ఇక్కడ ఉంది అనమాట. స్కోప్స్ అనేది దాంట్లో యాక్చువల్గా ఇది వోల్టేజ్, పీవీ అవుట్పుట్ వోల్టేజ్, పీవీ అవుట్పుట్ కరెంటు, ఈ రేడియేషన్ అండ్ దెన్ టెంపరేచర్ అనమాట. అంటే ఇక్కడ ఇచ్చాం కదా మనము ఈ రేడియేషన్ టెంపరేచర్ అనేది. సో ఇక్కడ చూడండి ఇట్లయినా ఇచ్చున్నాం అనమాట మనం ఇక్కడ. ఈ రేడియేషన్, ఇది టెంపరేచర్, ఇది పీవీ వోల్టేజ్, పీవీ కరెంట్. యాక్చువల్గా ఇక్కడ కరెంటు పీవీ ఇవి ఇక్కడ ఇచ్చారు చూడండి. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనకు ఇది కరెంట్ ఉండాలి, ఇది వోల్టేజ్ ఉండాలి. ఇది అన్నమాట వోల్టేజ్ కరెంట్. నెక్స్ట్ ఇది ఏంటంటే పీవీ పవర్, ఇది పీవీ పవర్. అన్నమాట. నెక్స్ట్ ఇది ఏంటంటే లోడ్ వోల్టేజ్, లోడ్ కరెంట్ అండ్ దెన్ లోడ్ పవర్ అనమాట. ఇది యాక్చువల్గా బేస్ పేపర్ లో ఇవ్వలేదు, జస్ట్ మేము చూపించాం మీకు. అంటే ఆర్ లోడ్ దగ్గర వోల్టేజ్ ఎంత ఉంది, ఇది వచ్చింది ఆర్ లోడ్ దగ్గర కరెంట్, ఇది వచ్చింది పవర్ అనమాట, ఆర్ లోడ్ పవర్. సో ఇది అవుట్పుట్ వోల్టేజ్ పవర్స్ అనమాట. ఇది దట్ మీన్స్ ఇక్కడ ఇవి అవసరం లేదు, బేస్ పేపర్ లో ఇవ్వలేదు, జస్ట్ మేము చూపించాము. మీకు అవసరం అయితే మీరు చూపించండి, లేకపోతే డిలీట్ చేసి ఇచ్చేవి. ఓకేనా? అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది. ఓకే. సో ఇది ఇంక్రిమెంటల్ కనెక్టెన్స్ మెథడ్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఫజీ లాజిక్ కంట్రోలర్. ఇక్కడ ఏంటంటే ఇదంతా సేమ్ అన్నమాట, సేమ్ రేడియేషన్, సేమ్ టెంపరేచర్ ఇస్తున్నాము, ఆర్ లోడ్ అనేది యూజ్ చేస్తున్నాం, బూస్ట్ కన్వర్టర్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కంట్రోలింగ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇంతకుముందు మనం ఏం చేస్తాము, ఇంక్రిమెంటల్ కనెక్టెన్స్ మెథడ్ అనేది యూజ్ చేస్తాము. బట్ ఇక్కడ ఏంటంటే ఫజీ లాజిక్ కంట్రోలర్ అనమాట. ఫజీ లాజిక్ కంట్రోలర్ కి ఇన్పుట్ గా వోల్టేజ్ కరెంట్ అనేది రెండు ఇన్పుట్ గా తీసుకోవాలి. ఈ వోల్టేజ్ కరెంట్ అనమాట. ఇంతకుముందు మీకు బేస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు మీకు చెప్పాను, ఇది ఏంటంటే మనకు వచ్చిన లాజికల్ ఆపరేషన్స్ అనేది బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. దట్ మీన్స్ ఏంటంటే జీరోస్ అండ్ వన్స్. సో ఫస్ట్ ఏంటంటే మనకు 3 స్టెప్స్ ఉంటాయి. ఒకటి ఫజిఫికేషన్, రూల్ బేసెస్ అండ్ దెన్ డీఫజిఫికేషన్ అనమాట. ఫజిఫికేషన్ లో ఏవైతే క్రిస్పీ వాల్యూస్ ఉంటాయి, దట్ మీన్స్ ఇన్పుట్స్ అనేది ఉంటాయి, వాటిని ఏం చేస్తారంటే ఫజీ సెట్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటారు అనమాట. ఆ కన్వర్ట్ చేసుకోవడానికి సమ్ మెంబర్షిప్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేసుకుంటారు. ఆ మెంబర్షిప్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేసుకుని ఇన్పుట్స్ అనేది ఉంటాయి కదా, ఆ ఇన్పుట్స్ లో వచ్చేది మనం సమ్ రేంజెస్ లోకి డివైడ్ చేస్తాం అనమాట. ఎలా అంటే జీరో కానీ, స్మాల్, నెగిటివ్, బిగ్, నెగిటివ్, బిగ్, స్మాల్, పాజిటివ్, బిగ్, పాజిటివ్, ఇట్లా మనం డివైడ్ చేసుకుంటాము. వాటిని బేస్ చేసుకొని రూల్ బేసెస్ అనేది రాస్తాము. ఆ రూల్ బేసెస్ నుంచి అవుట్పుట్ అనమాట. అవుట్పుట్ లో అగైన్ మళ్ళీ క్రిస్పీ వాల్యూస్ ఫజీ సెట్స్ లోకి కన్వర్ట్ చేస్తాము అనేసి చెప్పుకున్నాం అనమాట. సో ఈ ప్రాసెస్ అవుతుంది అంటే దీన్ని మీరు రన్ చేయాలన్నా కూడా ఫస్ట్ ఏంటంటే ఇది కమాండ్ విండో మనకి. ఇక్కడ ఫజీ అని టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి. ఇలా ఎంటర్ ఇవ్వగానే ఇలా డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫైల్ లోకి వెళ్ళి ఇంపోర్ట్ ఫ్రమ్ ది ఫైల్,
ఇక్కడ వచ్చింది నేను MPPT1.FIS అని ఉందన్నమాట. దీన్ని ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ టు వర్క్ స్పేస్. ఓకే, చూడండి ఫస్ట్ ఇన్పుట్ మెంబర్షిప్ ఫంక్షన్స్ ఆఫ్ PV వోల్టేజ్. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, అది అన్నమాట మనం అక్కడ తీసుకోండి. ఇవి ఏంటంటే 2 ఇన్పుట్స్ అన్నాం కదా, ఇది వచ్చింది వోల్టేజ్ కి. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ డివైడ్ చేసుకున్నాం అన్నమాట. ఇవి మెంబర్షిప్ ఫంక్షన్స్ అంటే మనం ఇక్కడ యూజ్ చేసేటివి. ఇటుగా ఇలా మీడియం వోల్టేజ్, దట్ మీన్స్ హై వోల్టేజ్ అండ్ దెన్ లో వోల్టేజ్ ఇట్లా డివైడ్ చేసుకున్నాం అన్నమాట. ఇవి మెంబర్షిప్ ఫంక్షన్స్ అనేది బేస్ చేస్తాం. నెక్స్ట్ ఇది కరెంట్ ను కూడా అట్లా మనం డివైడ్ చేసుకోవాలి. అంటే మీడియం కరెంట్, హై కరెంట్, లో కరెంట్ అని. నెక్స్ట్ ఇది డ్యూటీ సైకిల్. ఇది ఏంటంటే మీడియం డ్యూటీ సైకిల్, లో డ్యూటీ సైకిల్, హై డ్యూటీ సైకిల్ ఇట్లా మనం డివైడ్ చేసుకున్నాం అన్నమాట వీటన్నిటిని. ఇది డ్యూటీ సైకిల్ కదా, దాకా చూపించింది అదనమాట. అవుట్పుట్ మెంబర్షిప్ ఫంక్షన్ డ్యూటీ సైకిల్ కి ఇట్లా డివైడ్ చేసుకున్నాం మనం. సో ఇవి మెంబర్షిప్ ఫంక్షన్స్ అన్నమాట. దీనికి రూల్స్ వచ్చింది మనం 9 రూల్స్ వస్తాయి. ఇక్కడ రూల్స్ ఉన్నాయి మనకి, ఇవి రూల్స్ అన్నమాట మనకి. సో ఇది అంతా ఫజీ లాజిక్ కంట్రోలర్ డిజైనింగ్ అన్నమాట మనకి. దీన్ని మనం ఇలా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మనం ఏంటంటే నెక్స్ట్ ఫజీ ఫైల్ అనేది రన్ చేయాలి. మీరు ఇక్కడ చూసారంటే ఆ MPPT1 అనే నేమ్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది చేస్తేనే ఫైల్ అనేది రన్ అవుతుంది. అంటే మనం అక్కడ ఎగ్జిక్యూట్ చేసిన రూల్స్ కానీ మొత్తం వచ్చింది అప్పుడు దీంట్లో ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అక్కడ మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది చేసిన తర్వాత. కాబట్టి ఫస్ట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది చేసిన తర్వాత ఈ ఫైల్ అనేది రన్ చేసుకోవాలి. ఇది రన్ అయిపోయింది. ఇప్పుడు రిజల్ట్స్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇరేడియేషన్ టెంపరేచర్ అనేది సేమ్ అన్నమాట. ఇది వోల్టేజ్ కరెంట్ యాజ్ కంపేర్ టు మనకు ఇంక్రిమెంటల్ కండక్టెన్స్ మెథడ్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఫజీ లాజిక్ కంట్రోలర్ లో మీకు స్టడీ స్టేట్ ఎర్రర్ అనేది రిడ్యూస్ అవుతుంది. అండ్ దెన్ వోల్టేజ్ కరెంట్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. చూడండి ఇక్కడ వచ్చింది ఎక్కువగా అన్నమాట. స్టడీ స్టేట్ రావడానికి కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంది. చూడండి ఇక్కడంతా. ఇక్కడ మనకు అలా కాదనమాట, కొద్దిగా ముందుగానే స్టడీ స్టేట్ అనేది వచ్చింది మనకి ఇక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే చాలా ఎక్కువ టైం తీసుకునింది అనమాట. అండ్ దెన్ వోల్టేజ్ కూడా ఇక్కడ కొద్దిగా తక్కువ ఉంది. ఇక్కడ ఎగ్జాక్ట్ గా 200 ఉంది అనమాట. కరెంట్ కూడా అంతే. స్టడీ స్టేట్ అనేది మనకు ఫాస్ట్ గా వచ్చింది అనమాట. ఇక్కడ కంపారిజన్ అర్థమైందా? హలో, అర్థమైంది కదా? వోల్టేజ్ అనేది 200 కన్నా తక్కువ ఉంది మేడం లాస్ట్ MPPT టెక్నిక్ లో. ఇప్పుడు ఫజీ లాజిక్ యూజ్ చేయడం వల్ల ఎగ్జాక్ట్లీ 200 వచ్చింది. అది కాక డ్యూటీ సైకిల్ అనేది కూడా అదే టైం డ్యూరేషన్ చాలా తక్కువ తీసుకున్నది. అవును, అంటే స్టడీ స్టేట్ ఎర్రర్ అన్నమాట. సో అది మనకు కంపారిజన్స్ వస్తుంది అన్నమాట అక్కడికి ఇక్కడికి. నెక్స్ట్ అలాగే పవర్ కూడా ఇది ఇంక్రిమెంటల్ కండక్టెన్స్ మెథడ్ లో ఇలా ఉందన్నమాట. ఇది వచ్చింది ఫజీ లాజిక్ కంట్రోలర్ మెథడ్. అక్కడికి ఇక్కడికి కూడా అంతే సేమ్ మనకి వేరియేషన్స్. చూసారా? హలో హలో, ఎస్ మేడం. చూసారు కదా ఇక్కడ పవర్ కూడా తక్కువ ఉంది అనమాట. పవర్ కూడా ఎక్కువే ఉంది ఫజీ లాజిక్ కంట్రోలర్ లో. 1000 వాట్స్ కి. అంటే లోడ్ కూడా అంతేనమాట. మనకి ఏంటంటే ఇంక్రిమెంటల్ కండక్టెన్స్ మెథడ్ తో కంపేర్ చేసుకుంటే ఇది లోడ్ కూడా స్టడీ స్టేట్ ఎర్రర్ కానీ ఈ వోల్టేజ్ కరెంట్స్ కానీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇది యాక్చువల్ గా అవసరం లేదు, బేస్ పేపర్లు ఇవ్వలేదు, జస్ట్ మన పర్పస్ కోసం మనం పెట్టుకున్నాం. అది కావాలంటే మీరు డిలీట్ చేసుకొని చూపించవచ్చు. ఓకే మేడం. సో ఇవి ఏంటంటే జస్ట్ ఓన్లీ PVRA విత్ బూస్ట్ కన్వర్టర్ విత్ ఫజీ లాజిక్ ఇంక్రిమెంటల్ కండక్టెన్స్ మెథడ్ బేస్డ్ MPPTs కి కంపారిజన్ అన్నమాట మనకు. ఇప్పుడు మనం ఏంటంటే
హైబ్రిడ్ సిస్టమ్ లోకి వెళ్తాం అన్నమాట. మెయిన్ హైబ్రిడ్ సిస్టమ్ ఎస్ మేడం. మనకు విండ్ పవర్ జనరేషన్, నెక్స్ట్ సోలార్ పవర్ జనరేషన్ ఉండే కాంబినేషన్. ఎస్ మేడం. సో ఇది సో దీనికి ఇక్కడ నేను ఏంటంటే మళ్ళీ అగైన్ మీకు ఇక్కడ ఏంటంటే 2 కంపారిజన్స్ అన్నమాట. ఒకటి ఏంటంటే ఫజీ లాజిక్ కంట్రోలర్ హైబ్రిడ్ సిస్టమ్ లో, ఇంకొకటి పిఐ కంట్రోలర్. ఇట్లా 2 కంట్రోలర్స్ అనేది ఉన్నప్పుడు మనకు ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాం. ఇది ఏంటంటే పిఐ కంట్రోలర్ బేస్డ్ హైబ్రిడ్ సిస్టమ్ అన్నమాట. ఎస్ మేడం. ఇది పిఏ కంట్రోలర్ బేస్డ్. ఇక్కడ మీరు చూసుకున్నట్టే ఇదంతా మనకి ఏంటంటే గ్రిడ్ అన్నమాట. ఇది టోటల్ గ్రిడ్. ఇది వచ్చింది ఇంకా లైన్ పారామీటర్స్ వస్తుంది. నెక్స్ట్ ఇది ట్రాన్స్ఫార్మర్ మనకి, ఓకేనా. ఇది లోడ్, ఎస్ మేడం. ఇదంతా పివి సిస్టమ్. సో ఇది వచ్చింది గ్రిడ్ అన్నమాట. ఇదంతా మనకు లైన్ పారామీటర్స్. ఇది టోటల్ కానీ ఇదంతా. ఇది వచ్చింది ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ ఇది గ్రిడ్, సారీ ఇది వచ్చింది లోడ్. ఇది డిఎఫేజ్. ఓకే మేడం. దీనిపై డబుల్ క్లిక్ ఇస్తే ఇది డిఎఫేజ్ అన్నమాట. దీనికి ఇంటర్నల్ గా ఎలా ఉంటుంది డిజైనింగ్ పార్ట్ అనేది కూడా ఇక్కడ మనకు చూపించారు వాళ్ళు. ఇది మనకి ఏంటంటే డిఎఫేజ్ అంటే మనకు 2 సైడ్స్ మనకు ఉంటుంది అన్నమాట. కంట్రోలింగ్ వచ్చింది. మనకు 2 సైడ్స్ కంట్రోలింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. అంటే గ్రిడ్ సైడ్ కానీ మనకు యూజ్ చేస్తే లోడ్ సైడ్ కానీ అట్లా ఏంటంటే 2 కన్వర్టర్స్ ఉంటుంది అనమాట. ఒకటి రోటార్ సైడ్ కన్వర్టర్, ఒకటి వచ్చింది గ్రిడ్ సైడ్ కన్వర్టర్ అని 2 కన్వర్టర్స్ అనేది మనం యూజ్ చేసుకుంటాము. ఇది ఏంటంటే రోటార్ అన్నమాట. ఇది రోటార్ సైడ్ కన్వర్టర్. ఇది ఏంటంటే గ్రిడ్ సైడ్ కన్వర్టర్ అన్నమాట. అంటే మనం గ్రిడ్ కి కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఇది కనెక్షన్ గ్రిడ్ ఆర్ లోడ్ మనం కనెక్షన్ అనేది ఇస్తున్నాం అన్నమాట. ఓకేనా. ఇక్కడ 2 సైడ్స్ కన్వర్షన్ కాబట్టి ఇది వచ్చింది రోటార్ స్టేటార్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసుకున్నాము. ఇదంతా మెజర్మెంట్స్ అన్నమాట. ఇది మీకు అవసరం అయితే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదంతా వాళ్ళు పెట్టారు కాబట్టి మనం చూపిస్తున్నాం ఈ క్యాలిక్యులేషన్స్ లో. ఇదంతా ఓకే మేడం. లేకపోతే అదంతా అవసరం లేదు. అన్ని రిజల్ట్స్ మనం కింద వేవ్ ఫార్మ్స్ అనేది వాళ్ళు ఏమి ఇవ్వలేదు అనమాట. ఇది ఏంటంటే రోటార్ సైడ్ కన్వర్టర్ కి సప్లై అన్నమాట. ఇది ఓకే మేడం. సప్లై అనేది ఇలా ఇస్తున్నాం మనము. సో దాని అంటే దట్ మీన్స్ ఏంటంటే బ్యాక్ ఈఎంఎఫ్ లాగా అన్నమాట. అది వచ్చింది ఎలా జనరేట్ చేస్తున్నాము ఏంటనేది ఇక్కడ ఇచ్చాము మనకు. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇవి వచ్చింది VQDR అన్నారు అనమాట. దట్ మీన్స్ ఏంటంటే వోల్టేజ్ ని ఏబిసిని డిక్యూలోకి కన్వర్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఈ పార్ట్ అన్నమాట ఇక్కడ ఉంది మీకు. కంట్రోల్ ఆఫ్ డిఎఫ్ఏజ్ అని ఉంది కదా, దీనిపైన డబుల్ క్లిక్ అని ఇచ్చారంటే మనకి ఇదంతా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ Okay. ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నమాట. దట్ మీన్స్ ఏంటంటే ఈ అన్నిటిని వచ్చింది మనము 3 ఫేజెస్ ని 2 ఫేజ్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇది ఏంటంటే స్టేటార్ వోల్టేజ్, స్టేటార్ ఇది వచ్చింది రోటార్ కరెంట్ అన్నమాట. దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ మెజర్ చేసుకుంటాం స్టేటార్ వోల్టేజ్, స్టేటార్ కరెంట్, అంతే రోటార్ మనకు రోటార్ సంబంధించి ఇటు సైడ్ వస్తాయి అన్నమాట. సో వాటన్నిటిని ఏం చేస్తారు అంటే ఈ 3 ఫేజెస్ ఉంటాయి కదా, ఆ 3 ఫేజెస్ ని మనకి ఏంటంటే 2 ఫేజ్ లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా. ఇది 3 ఫేజ్ టు 2 ఫేజ్ కన్వర్షన్. ఇది మనకు సమ్ బేసిక్ ఈక్వేషన్స్ ఉందన్నమాట. ఆ బేసిక్ ఈక్వేషన్స్ అనేది బేస్ చేసుకొని మనం ఆ 3 ఫేజెస్ ని 2 ఫేజ్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం. దట్ మీన్స్ ఏంటంటే ఏబిసి టు ఆల్ఫా బీటా ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. ఇది 0 కాంపోనెంట్. ఇది ఏంటంటే నెగ్లిజిబుల్ అన్నమాట మనకి. సేమ్ అలాగే ఇక్కడ స్టేటార్ కరెంట్ కూడా ఏబిసి టు ఆల్ఫా బీటా ట్రాన్స్ఫర్మేషన్, రోటార్ కరెంట్ కూడా ఏబిసి టు ఆల్ఫా బీటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే అగైన్ అక్కడ వచ్చిన ఆల్ఫా బీటాను మనం ఏం చేస్తున్నాం అంటే డిక్యూలోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఇది ఆల్ఫా బీటా టు డిక్యూ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. దీనికి ఏంటంటే ఆల్ఫా బీటాని మనం డిక్యూలోకి కన్వర్ట్ చేసుకోవాలంటే సమ్ థీటా వాల్యూ అనేది కావాలన్నమాట. ఆ థీటా అంటే ఒమేగా. ఇది మనం ఇక్కడ ఇన్పుట్ గా ఇస్తున్నాం. ఒమేగా అంటే ఇవి అన్నమాట. ఇవి వచ్చింది మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసుకుంటాం. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ నుంచి వచ్చింది అనమాట గ్రిడ్. దట్ మీన్స్ దీనికి ఏంటంటే మనం ఇన్పుట్ గా వచ్చింది, ఇక్కడ వచ్చింది రోటార్ యాంగిల్ అనేది మెజర్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ మిషన్ నుంచి ఆ యాంగిల్ ని కదా మనము
ఇట్లా ఇంటిగ్రేషన్ అనేది చేసి ఇదంతా మీన్స్ ఏంటంటే దాన్ని తీసుకొచ్చి ఇది ఏంటంటే ఫేజర్ లాక్ లూప్ అనమాట. ఈ ఫేజర్ లాక్ లూప్ అంటే ఇక్కడ ఒమేగా టీ వస్తుంది. దానికి ఇదంతా చేసాం అనుకోండి 5/2తో కానీ ఇట్లా మల్టిప్లికేషన్ ఇదంతా చేస్తే మనకు తీటా వాల్యూ వస్తుంది అనమాట. ఆ తీటా వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ యూజ్ చేసుకుంటాం. అదే ఒమేగా టీ ఇదంతా ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. ఇవన్నీ మళ్ళీ ఏంటంటే ఆల్ఫా బీటాని డిగ్రీలోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం మనకి. ఇది ఏంటంటే సమ్ బేసిక్ ఈక్వేషన్స్ అనమాట. సేమ్ ఇక్కడ కూడా వస్తాయి, ఇది కూడా వస్తాయి మనకు. సో అట్లా ఏంటంటే మనకు విడిక్యూఎస్ ఐడిక్యూఎస్ ఐడిక్యూఆర్ అంటే దట్ మీన్స్ ఏంటంటే స్టేటర్ డిక్యూ కంపోనెంట్ స్టేటర్ డిక్యూ కంపోనెంట్ ఫర్ కరెంట్స్ వోల్టేజెస్ అండ్ దెన్ రోటార్ కరెంట్స్ రిలేటెడ్ డిక్యూ కంపోనెంట్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. వాటిని ఇక్కడ తీసుకున్నారు ఇల్లు. క్యాలిక్యులేషన్స్ ఫర్ రోటార్ కరెంట్స్ అనేది కూడా ఇక్కడ తీసుకున్నారు అనమాట. మనకి విడిక్యూఎస్ అంటే స్టేటర్ వోల్టేజ్ ని బేస్ చేసుకుని ఇదంతా మనకి ఏంటంటే కొన్ని ఈక్వేషన్ అనమాట. ఐఆర్డి రెఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఈక్వేషన్ ఎక్సెస్ హెచ్ ఇది ఏంటంటే రియాక్టెన్స్ వాల్యూస్ అనమాట. మనము ఆ రియాక్టెన్స్ వాల్యూస్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాం. వీటన్నిటిని బేస్ చేసుకుని మనకి ఏంటంటే ఐఆర్డి రెఫరెన్స్ అనేది వస్తుంది మనకు. ఐఆర్డి రెఫరెన్స్ ని మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ మనకు ఐడిఆర్ అంటే మనకు రోటార్ కరెంట్ అనేది ఐటీఆర్ లోకి కన్వర్ట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇక్కడ ఏంటంటే సబ్ట్రాక్ట్ చేస్తారనమాట. అంటే ఇది ఏంటంటే మెజర్డ్ కరెంట్ అనమాట, ఇదేమో రెఫరెన్స్ కరెంట్. రెండింటిని సబ్ట్రాక్ట్ చేసుకుంటాము. ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రని ఇక్కడ ఏంటంటే ఫజిల్ కంట్రోలర్కి ఇచ్చి మనం కంట్రోలింగ్ అనేది చేస్తాం అనమాట. ఇది ఫజిల్ కంట్రోలింగ్ పార్ట్. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఐడి రెఫరెన్స్ వచ్చింది. ఐడిఆర్ ని తీసుకొచ్చి ఇట్లా కంపేర్ చేస్తున్నారు. వచ్చేదాన్ని ఇక్కడ ఫజిల్ కంట్రోలర్కి ఇచ్చి కంట్రోలింగ్ చేస్తారనమాట. సేమ్ అలాగే ఐఆర్క్యూ కూడా. ఇది ఐఆర్క్యూ రెఫరెన్స్ అనమాట. ఐఆర్క్యూ రెఫరెన్స్ వచ్చింది స్టేటర్ సేమ్ కాంపోనెంట్స్ నుంచి మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చింది ఐక్యూ డిఆర్ ని మనం తీసుకొచ్చి మళ్ళీ కంపేర్ చేసుకున్నాం. ఎర్రని వచ్చింది ఫజిల్ కంట్రోలర్కి ఇచ్చి కంపేరింగ్ చేస్తున్నాం అనమాట. సో తీసుకొచ్చి దాన్ని ఏంటంటే విడిక్యూఆర్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనకు అవుట్పుట్ ఇది విడిక్యూఆర్. ఇప్పుడు ఏంటంటే దీని ఫజిల్ కంట్రోలర్ కి ఇక్కడ ఉన్నాయి కదా మనకు రోటా సైడ్ కన్వర్టర్ కి వీటన్నిటికి ఫజిల్ కంట్రోలర్స్ వచ్చింది ఇదన్నమాట. మనకి ఐక్యూ ఎర్రర్ దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ ఐక్యూ ఎర్రర్ అనేది వస్తుంది కదా, ఒకటి ఐడిఆర్ వచ్చింది, ఇంకొకటి ఐక్యూఆర్ అనేది వచ్చింది కదా, ఇవి అనమాట. ఇదేమో ఐక్యూఆర్, ఇదేమో ఐడిఆర్, రెండింటికి ఎర్రర్స్ అనమాట. ఇది వాటి రిలేటెడ్ మెంబర్షిప్ ఫంక్షన్స్ ఇదంతా అది నేను మళ్ళీ చూపిస్తాను మీకు. సో ఇది ఈ పార్ట్ వచ్చింది మనకి ఏంటంటే డిఎఫ్ఏసీని కంట్రోలింగ్ చేసేదానికి ఈ పార్ట్ అనమాట. మనకి ఇది టోటల్ వచ్చింది. సో అక్కడ వచ్చిన విడిక్యూఆర్ ని మనం ఇక్కడ తీసుకొస్తున్నాం అనమాట. రోటార్ కరెంట్ కంట్రోలింగ్ అనేది ఉంది కదా, తీసుకొచ్చి ఇక్కడ మనకి ఏంటంటే బ్యాక్ ఈఎంఎఫ్ అనేది మనం జనరేట్ చేసుకుని రోటార్ కి ఇక్కడ సప్లై లాగా ఇస్తున్నాం అనమాట. ఇక్కడ తీసుకున్నది చూడండి విడిక్యూఆర్ తీటా స్విప్, వాటిని పే చేసుకుని డిగ్రీని ఆల్ఫా బీటాలోకి కన్వర్ట్ చేసుకున్నారు అనమాట. రైట్, ఆ ఆల్ఫా బీటాను తీసుకొచ్చి ఇన్వర్స్ క్లాక్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. దట్ మీన్స్ ఏంటంటే ఆల్ఫా బీటా టు ఏబీసీ ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఆల్ఫా బీటా టు ఏబీసీ ట్రాన్స్ఫర్మేషన్. ఏబీసీ అంటే దట్ మీన్స్ మనకి ఏంటంటే 3 phases వస్తుంది అనమాట. ఆ 3 phases ని ఇఏ యూపీ యూసీ వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్స్, దట్ మీన్స్ ఏంటంటే వోల్టేజ్ కంట్రోల్ కన్వర్టర్స్ అనమాట ఇదంతా. సో దాన్ని బేస్ చేసుకుని రోటార్ కి సప్లై ఇస్తున్నారు అనమాట. ఇది డిఎఫ్ఏసీ కంట్రోలింగ్ పార్ట్. ఇవి ఉంటాయి మెజర్మెంట్స్ అనమాట. మిషన్ నుంచి మనం వచ్చింది కరెంట్స్ కానీ లేకపోతే యాంగిల్ కానీ ఇవన్నీ మెజర్ చేసుకోవడానికి ఇచ్చారు. మనం ఇన్ని రిజల్ట్స్ అనేది చూపించాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా ఈ డిఎఫ్ఏసీ కంట్రోలర్ బట్టి? ఓకే, అదనమాట మనకి. నెక్స్ట్ ఏంటంటే ఇది పీవీ అరే కదా, అండ్ దెన్ ఇది బూస్ట్ కన్వర్టర్ అనమాట. మనం మామూలుగా యూజ్ చేసుకున్నాము. దాని ఫజిల్ కంట్రోలర్ అనేది యూజ్ చేసుకొని కంట్రోల్ చేస్తాం. ఇందుకు ముందు చూపించారు కదా, సేమ్ అలాగే ఉంటుంది మనకి. ఇక్కడ ఇక్కడ వచ్చింది ఫజిల్ కంట్రోలింగ్ బేస్ చేసుకొని కంట్రోలింగ్ చేస్తున్నాను కదా. సో ఇక్కడ డీసీ వస్తుంది అనమాట.
ఆ డీసీని ఏసీలోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఇది ఏంటంటే ఇన్వర్టర్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చిన ఇన్వర్టర్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది మనకు సమ్ దట్ మీన్స్ సమ్ డిస్టార్షన్స్ తో వస్తుంది. దాన్ని ఫిల్టర్ చేసుకోవడానికి ఇక్కడ ఏంటంటే ఫిల్టర్ అనేది యూజ్ చేసుకున్నాం అనమాట. అలా యూజ్ చేసుకొని ఇట్లా మనకు కనెక్షన్ అనేది ఇచ్చున్నాం అనమాట దీనికి. సో ఇక్కడ ఏంటంటే వోల్టేజెస్ కన్వర్టర్ ని కూడా మనం కంట్రోలింగ్ అనేది చేయాలన్నమాట బై యూజింగ్ గేటింగ్ పల్సెస్. ఎలా కంట్రోలింగ్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఇచ్చారు విఎస్సి మెయిన్ కంట్రోలర్ అనేసి. ఇక్కడ ఉంది చూడండి విఎస్సి మెయిన్ కంట్రోలర్ బ్లాక్ అన్నమాట. ఇది టోటల్. ఫస్ట్ దీనికి ఏంటంటే ఫేజ్ లాక్ లూప్స్ అన్నమాట. ఇక్కడ చూడండి పిఎల్ఎల్ అండ్ మెజర్మెంట్స్. నెక్స్ట్ ఏంటంటే కరెంట్ రెగ్యులేటర్, ఏబిసి రెఫరెన్స్ జనరేషన్, ఫస్ట్ జనరేషన్ అన్నమాట. ఇది కొన్ని బ్లాక్స్ అనేది ఉందన్నమాట. ఫస్ట్ ఏంటంటే దట్ మీన్స్ ఏంటంటే ఇన్వర్టర్ వోల్టేజ్ కరెంట్ అనేది ఇన్పుట్ గా తీసుకుంటున్నాం ఇక్కడ. ఇక్కడ ఉంది చూడండి ఇన్వర్టర్ వోల్టేజ్ అండ్ దెన్ కరెంట్ ఇన్పుట్ గా తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత విడిసి అంటే ఇది అన్నమాట. విడిసి అంటే డీసీ లింక్ వోల్టేజ్. ఆ రెండింటిని మనం ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ గా తీసుకుంటున్నాం. ఇలా తీసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఇది పిఎల్ఎల్ అన్నమాట. పిఎల్ఎల్ అంటే ఫేజ్ లాక్ లూప్. మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఫేజ్ లాక్ లూప్ కి మనకు ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేస్తారు అనమాట. సిస్టమ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ చేసి సిస్టమ్ అనేది విత్ ఇన్ ఫేజ్ యాంగిల్ తో దట్ అనేది కంట్రోలింగ్ అనేది చేస్తారు అనమాట టోటల్. దానికోసం మనం ఏంటంటే ఫేజ్ లాక్ లూప్స్ అనేది యూజ్ చేసుకుంటాం మనకి. సో అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఎట్లా మనకు విత్ ఇన్ ఫేజ్ యాంగిల్ లో కంట్రోలింగ్ చేస్తాము అంటే మనం ఏదైతే రెఫరెన్స్ గా తీసుకుంటామో వోల్టేజ్ అంటే నాకు ఇంత వోల్టేజ్ కావాలి ఇది మెయిన్ వోల్టేజ్ అని ఆ వోల్టేజ్ ని బేస్ చేసుకొని ఇది ఏం చేస్తుందో అంటే సమ్ థీటా అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం అనమాట ఈ ఫేజ్ లాక్ లూప్ అనేది యూజ్ చేసుకొని. సో అక్కడ ఏదైతే థీటా అనేది వస్తుందో ఆ థీటాని మనం ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది చేస్తాం కదా. అంటే దట్ మీన్స్ ఏబిసి టు డిక్యూ ట్రాన్స్ఫర్మేషన్, డిక్యూ టు ఏబిసి ట్రాన్స్ఫర్మేషన్, ఆల్ఫా బీటా టు డిక్యూ ట్రాన్స్ఫర్మేషన్, వీటన్నిటికి మనకు థీటా వాల్యూ కావాలి కదా. ఆ థీటా వాల్యూ వచ్చింది ఫేజర్ లాక్ లూప్ నుంచి యూజ్ చేసుకుంటాం అనమాట. దానికోసం ఇది యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ వోల్టేజ్ అనేది తీసుకొని దాన్ని ఏంటంటే పర్ యూనిట్ లకి కన్వర్ట్ చేసుకుంటారు అనమాట. సేమ్ అలాగే కరెంట్ కూడా అలా కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇది ఫేజర్ లాక్ లూప్. ఇక్కడ నుంచి మనకు ఒమేగా టీ అంటే థీటా అనేది వచ్చింది. దాన్ని ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఇక్కడ వోల్టేజ్ ని డిక్యూ లోకి కన్వర్ట్ చేస్తారు. అలాగే కరెంట్ ని ఏబిసి టు డిక్యూ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. మనకు మార్పు ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవన్నీ. సో ఇట్లా 3 ఫేజెస్ ని 2 ఫేజ్ లోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనకి విడి విక్యూ ఐడిఐక్యూ కాంపోనెంట్స్ అనేది వస్తుంది అనమాట. దాన్ని ఇక్కడ తీసుకున్నారు. బిఫోర్ దట్ ఏంటంటే మనకు ఐక్యూ రెఫరెన్స్ అనేది జీరోగా కన్సిడర్ చేసుకుంటాం అనమాట. మనకు ఐడి రెఫరెన్స్ అనేది కావాలి. ఆ ఐడి రెఫరెన్స్ ఏంటంటే ఇది అనమాట. ఇది ఏంటంటే వోల్టేజ్ రెఫరెన్స్ వాల్యూ అనమాట. సమ్ వాల్యూ అనేది కన్సిడర్ చేసుకుంటాము. ఇదేమో విడిసి మన మెజర్డ్ వాల్యూ అంటే ఇక్కడ ఇచ్చాం కదా అది. సో రెండింటిని ఇక్కడ ఇంటర్నల్ గా ఏం చేస్తారు అంటే కంపేర్ చేస్తారు అనమాట. ఇదేమో మెజర్ వాల్యూ, ఇదేమో రెఫరెన్స్ వాల్యూ అంటే మనం అజంప్షన్ అనేది చేసుకునే వాల్యూ అనమాట. సో రెండింటిని కంపేరింగ్ అనేది చేసిన తర్వాత మనకి ఏంటంటే ఎర్రర్ వస్తుంది అనమాట. ఆ ఎర్రర్ ని పిఐ కంట్రోలర్ ఇచ్చి కంట్రోలింగ్ అనేది చేస్తాం. అదే ఐడి రెఫరెన్స్. సో అక్కడ వచ్చే ఐడి రెఫరెన్స్ అనేది ఇక్కడ తీసుకుంటాము. సో నెక్స్ట్ కంట్రోలింగ్ పార్ట్ అనమాట. అంటే కరెంట్ అనేది వచ్చింది. ఇదేమో మెజర్డ్ కరెంట్, ఇదేమో రెఫరెన్స్ కరెంట్స్ అనమాట. థర్డ్ వన్ అంటే ఇది రెఫరెన్స్ కరెంట్స్. ఇక్కడ నుంచి వచ్చేదేమో మెజర్డ్ కరెంట్, మెజర్డ్ వోల్టేజెస్. ఇక్కడ ఏం చేస్తారు అంటే మెజర్డ్ కరెంట్స్ ని రెఫరెన్స్ కరెంట్స్ ని రెండింటిని కంపేర్ చేసుకుంటారు. అక్కడ ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ని ఇక్కడ ఏంటంటే కంట్రోలింగ్ అనేది చేస్తాం అనమాట మనము. అది ఇక్కడ జరిగే ప్రాసెస్. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ సమ్ ఈక్వేషన్స్ అనేది రాస్తున్నాం చూడండి. మనకు ఇక్కడ వచ్చింది విడి మీన్స్ ఇంటూ ఐడి ఇంటూ ఆర్. ఇవన్నీ ఈ ఈక్వేషన్స్ అన్ని బేస్ చేసుకొని విడి అండ్ దెన్ విక్యూ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం అనమాట. ఒకటి విడి, ఒకటి విక్యూ. ఇవి ఆ ఈక్వేషన్స్ అనేది బేస్ చేసుకొని ఇవి ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత రెండింటిని యాడ్ చేసుకుంటాం. ఇది విడి విక్యూ కన్వర్షన్ అనమాట. విడి విక్యూ కన్వర్టర్ అని ఉంది కదా అదనమాట. విడి కన్వర్టర్ కి ఫార్ములా ఇది టోటల్ ఫార్ములా. ఇక్కడ నుంచి వచ్చేది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే విక్యూ కన్వర్టర్ కి ఫార్ములా అనమాట. రెండింటిని యాడ్ చేసుకుంటారు. విడి విక్యూ కన్వర్టర్ వస్తుంది మనకి. సో నెక్స్ట్ ఇది ఏంటంటే కరెంట్ రెగ్యులేటర్ అనమాట. ఇవి వచ్చిన తర్వాత మనకి ఏంటంటే అగైన్ వీటిని ఏం చేస్తాము అంటే విడి విక్యూ అనేది వచ్చేసింది అనమాట మనకు. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే వీటన్నిటిని బేస్ చేసుకుని మనకి ఏం చేస్తారు అంటే ఇదేమో విడిసి నామినల్ వాల్యూ, ఇదేమో ఏసీ అనమాట. దట్ మీన్స్ ఇది డిసి వాల్యూ, ఇదేమో ఏసీ వాల్యూ అనమాట.
రెండింటిని మనం ఏం చేస్తే డివైడెడ్ బై చేసుకుంటారు అనమాట. ఇక్కడ నార్మల్గా అప్పుడు ఏమవుతుంది అంటే సమ్ పర్ యూనిట్ వాల్యూ వస్తుంది. దాన్ని ఇక్కడ వచ్చేది VD/VQ కన్వర్టర్తో మనం ఏం చేస్తామంటే డివైడెడ్ బై చేస్తాం అనమాట. సో ఇక్కడ వచ్చేదానికి ఏంటంటే మనం సమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ దెన్ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం. అక్కడ వచ్చే VD/VQ కాంపోనెంట్ కు వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ దెన్ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఇది వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్, ఇది యాంగిల్. సో మనకు సమ్ బేసిక్ ఈక్వేషన్స్ అనేది ఉందన్నమాట. that means VA is equal to VM sin omega t, VB is equal to VM sin omega t minus 2π/3, VC is equal to VM sin omega t plus 2π/3. ఇవి ఏంటంటే సమ్ బేసిక్ ఈక్వేషన్స్ అన్నమాట వోల్టేజ్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. సో ఇక్కడ VM అంటే వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్, ఒమేగా t ఇదంతా వచ్చేసి మనకు ఏమవుతుంది సమ్ యాంగిల్స్ అన్నమాట. అవి ఇక్కడ ఈక్వేషన్స్ అన్నమాట. 0 - 2/3 plus 2/3 ఇదంతా ఈక్వేషన్స్ చూడండి. ఇది ఒమేగా t వచ్చింది అనమాట. ఇక్కడేమో యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనము, ఇక్కడేమో మ్యాగ్నిట్యూడ్ అన్నమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే Vm ఇంటూ ఇది Vm ఇంటూ సైన్ ఒమేగా t, ఓకేనా. Vm sin ఒమేగా t minus 2π/3, Vm sin ఒమేగా t plus 2π/3 అట్లా ఈక్వేషన్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ వోల్టేజ్ ని ఇక్కడ వచ్చే వాటితో మల్టిప్లై చేస్తాయి. sin ఒమేగా t sin ఒమేగా t minus 2π/3 sin ఒమేగా t plus 2π/3 అట్లా ఏంటంటే మనకు దట్ మీన్స్ వోల్టేజెస్ అనేది వస్తుంది అనమాట. అవి ఏమవుతాయి అంటే VABC రెఫరెన్స్ వోల్టేజెస్, వాటిని ఇక్కడ తీసుకుంటాం. వాటిని తీసుకొచ్చి ఇది పల్స్ విత్ మాడ్యులేషన్ అనమాట. దీనికి ఇచ్చి మనం పల్సెస్ అనేది జనరేట్ చేసుకుని ఈ వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్ ని కంట్రోల్ చేస్తాం. అది కంట్రోలింగ్ పార్ట్ ఇక్కడ ఇచ్చింది వాళ్ళు. ఇక్కడ ఫేజర్ ఆఫ్ లూప్ ఎట్లా డిజైన్ చేశారంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇంటర్నల్ ఎలా ఉంటుంది. ఇది ఫేజర్ ఆఫ్ లూప్ ఇంటర్నల్ ఎలా ఉంటుంది వాళ్ళు ఇచ్చింది ఇది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే వోల్టేజ్ రెగ్యులేషన్ ఆఫ్ గ్రిడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ PV సిస్టమ్. అంటే DC లింక్ వోల్టేజ్ ని మనం రెగ్యులేట్ చేస్తున్నాం కదా, అక్కడ ఉంది అన్నమాట. అంటే ఇది VDC రెగ్యులేషన్. నెక్స్ట్ ఇది ఏంటంటే కరెంట్ కంట్రోలింగ్ అన్నమాట. ఇది కరెంట్ కంట్రోలింగ్. అక్కడ 10 యూజ్ చేసాము, బట్ ఏంటంటే మనకు 2 ఉన్నాయి కదా, కరెంట్ కంట్రోలింగ్ ఉంది, PI కంట్రోలర్ రెండు ఉంది మనకి. ఇది PI కంట్రోల్ యూజ్ చేస్తూ ఉండేది కాబట్టి PI అలాగే ఉందన్నమాట. 10 కంట్రోల్ కి ఇంకొక 5 ఉంది. సో ఇది కరెంట్ రెగ్యులేటర్. సో అది ఇన్వర్టర్ కంట్రోలింగ్ అన్నమాట. అంటే ఇక్కడ ఏం లేదు, మనకి మెయిన్ వచ్చింది ఇక్కడ వచ్చింది విండ్ నుంచి పవర్ జనరేట్ చేస్తున్నారు. ఇది టోటల్ వచ్చింది DFAG సిస్టమ్ మనకి, డబ్ల్యూపీటీ ఇండక్షన్ జనరేటర్. దీని నుంచి మనకు వచ్చే సప్లైని తీసుకొచ్చి ఇక్కడ కామన్ గా ఫ్యాక్షన్ అనేది చేశారన్నమాట. సేమ్ అలాగే టీవీ నుంచి. మేడం DFAG కి పవర్ ఎంత వస్తుంది మేడం, అంటే మ్యాక్స్ పవర్ కానీ పవర్ ఇది ఈ సిస్టమ్ ఆపరేట్ చేయగలిగే పవర్ ఇక్కడ ఉంది చూడండి, రేటింగ్స్. ఓకే, పవర్ రేటింగ్ ఇక్కడ ఉంది చూడండి. yes ఓకేనా. yes మేడం ఈ సిస్టమ్ మొత్తం టోటల్ రేటింగ్ ఎంత సపోర్ట్ చేయగలుగుతుంది సిస్టమ్? మొత్తం రేటింగ్ అనేది ఇక్కడ ఎక్కడ పెట్టలేదు. టీవీకి ఒక రేటింగ్ ఉంటుంది, DFAGకి ఒక రేటింగ్ ఉంటుంది. అవును అవును మేడం. ఎందుకంటే రెండింటిని సేవ్ చేయలేం కదా. ఇప్పుడు విండో అయితే మనకు చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట. అందులో ప్లస్ ఏంటంటే ఇక్కడ యూజ్ చేసింది మనకు DFAG కాబట్టి ఇక్కడ మనకు అంటే దట్ మీన్స్ ఇక్కడ చూడండి 10 కిలో వాట్స్ సంథింగ్ ఎంతో ఉందన్నమాట. ఎక్కువ ఉందన్నమాట మనకి. సో ఇక్కడ DFAG నుంచి ఎక్కువ వస్తుంది అన్నమాట కంపేర్ టు టీవీ మనకి. సో ఇక్కడ DFAG నుంచి వచ్చేదాన్ని ఇక్కడ కనెక్ట్ చేస్తాము. ఇక్కడ మనకి ఇప్పుడు డిస్కనెక్ట్ అయిపోతుంది అనుకుంటా. నా లింక్ షేర్ చేయమంటారా, మీదే షేర్ చేస్తారా? మీ ఇష్టం మేడం, మీదే షేర్ చేయండి, నా దాంట్లో స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే మేడం. సో ఇక్కడ పీవీ వస్తుంది, పీవీ నుంచి DC వస్తుంది. ఆ DCని ఏసీలోకి కన్వర్ట్ చేసుకొని ఇక్కడ కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఇది ఏసీ, ఇది ఏసీ. సో ఇక్కడ వచ్చే జనరేట్ అయిన పవర్ ని తీసుకొచ్చి గ్రిడ్ కి ఇస్తాము, యాజ్ వెల్ as లోడ్ కి కనెక్ట్ చేస్తున్నాం అన్నమాట. అది ఇక్కడ జరిగే ఫ్లో పాత్ మనకి.
అంటే దట్ మీన్స్ ఏంటంటే లోడ్ కి వెళ్తుంది, జనరేట్ అయిన పవర్ యాజ్ వెల్ యాజ్ గ్రిడ్ కి వెళ్తుంది అనమాట మనకి. ఓకే ఇన్ కేసు లోడ్ కి వెళ్ళేటప్పుడు ఒక్క రిసోర్స్ అనేది సప్లై ఇవ్వకపోయినా అదర్ రిసోర్స్ నుంచి కూడా సప్లై తీసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ గ్రిడ్ నుంచి కూడా సప్లై తీసుకోవచ్చు మనం.